మనసంతా నువ్వే 18వ భాగం. నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయినే ఎప్పుడూ తలుచుకో. నాకు నీ స్నేహం చాలు అనే మాటని ఏ భార్య అయినా అంటుందా? కేవలం నేను తన భర్త అని ఇలా చేస్తోందా? సరిగ్గా ఒక నెల పరిచయానికే నా గురించి ఇంత చేస్తోందా? అనుకుంటున్నాడు. హారిక మాత్రం ప్రేమ అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు నీరజ్. మామయ్య చెప్పినట్లు హవిక ఆయుష్ తక్కువని నేను నీ జీవితంలోకి వచ్చానేమో. ఆయుష్ లేనిది హవికకు తన ప్రేమకు కాదు. నీలో ఆ ప్రేమ ఎప్పటికీ బ్రతికే ఉండాలి. నీతో ఏ సంబంధం లేకుండా దూరంగా ఉండడం కన్నా జీవితాంతం ఫ్రెండ్గా ఉండడమే నాకు కావాలి అనుకుంటోంది మనసులో. రాత్రి డిన్నర్కు విదుర్ కిందికి వచ్చి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళాడు. మరొక వైపు లాయరమ్మా, ఏం చేస్తున్నావు డిన్నర్కి అడిగాడు. నేనేం చెప్పాను నీకు అంది కోపంగా హషి. దేని గురించి అడిగాడు విదుర్. ఇంట్లోకి పర్మిషన్ లేకుండా రావద్దు అని చెప్పానా అంది హషి. అంటే ఏంటి? నేను ఇంట్లోకి వచ్చే ప్రతిసారి బయట నిలబడి నీ పర్మిషన్ తీసుకొని రావాలా అడిగాడు విదుర్. అవును అంది. లేకపోతేనా? ఆగు చెప్తా అంటూ చపాతీలు కాల్చే లాడిల్ వేడిగా ఉంటే దాన్ని తీసి విదుర్ అరిచేయి గట్టిగా పట్టుకొని పెట్టింది. అబ్బా రాక్షసి ఏంటిది అన్నాడు విదుర్. నా కండిషన్స్ ఎప్పుడైనా బ్రేక్ చేస్తే ఇలాగే కాలుస్తా అంటూ బెదిరించింది. నేనేదో ఊరికే అన్నాను. నేను కూడా ఊరికే కాల్చాను. చేయి పట్టు, ఇంకోసారి కాలుస్తా అంది హషి. దండం పెట్టి వద్దు లాయరమ్మా అన్నాడు విదుర్. వెళ్ళు బయటకి అంది. విదుర్ బయటకు వెళ్ళి డోర్ కొట్టాడు. లాయరమ్మా లోపలికి రావచ్చా అంటూ రావచ్చు అంది హషి. ఇప్పుడు చెప్పు, ఏంటి ప్రిపేర్ చేసావు డిన్నర్కు అడిగాడు విదుర్. నేను హవి నైట్ టైమ్స్ రైస్ తినము, ఓన్లీ చపాతీ అండ్ కర్డ్ రైస్ చెప్పింది హషి. కర్డ్ రైస్లో రైస్ ఉంటుంది కదా అన్నాడు విదుర్. ఏంటి జోకా? నేను చెప్పింది రైస్ అండ్ కర్రీ తినము, కొద్దిగా కర్డ్ అంతే అంది హషి. ఎందుకలా అడిగాడు విదుర్. ముందు నుండి అదే అలవాటు చెప్పింది. విదుర్ వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశాడు. వావ్, లేడీస్ ఫింగర్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చేయొచ్చుగా అడిగాడు విదుర్. హలో, టెనెంట్కి నచ్చింది ఓనర్ చేయరు, ఓనర్ చేసిందే టెనెంట్ తినాలి చెప్పింది హషి. అబ్బో, పోనీ టెనెంట్ ఓనర్కి కిచెన్లో హెల్ప్ చేయొచ్చా అడిగాడు. ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చు. ఇదిగో ఈ పిండితో చపాతీలు రుద్దు చెప్పింది హషి. ఓకే అన్నాడు విదుర్. హషి కర్రీ అయిపోగానే అది బౌల్లో వేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి వచ్చేలోపు 4 చపాతీస్ రెడీ చేస్తాడు. నేనే కాల్చిన వీటిని అడిగిండు విదుర్. మనసులో ఈ డాక్టర్కి వంట ఏమైనా వచ్చా, ఇంత పర్ఫెక్ట్గా చేశాడు, నేను కూడా ఇలా చేయలేను అనుకుంది హషి. హలో లాయరమ్మా, ఏమైంది అలా చూస్తున్నావు అడిగాడు విదుర్. లండన్లో నువ్వే వంట చేసుకునేవాడివా ఆశ్చర్యంగా అడిగింది హషి. అవును, నీకెలా తెలుసు అడిగాడు. నీ చపాతీ చూసి డౌట్ వచ్చింది అంది హషి. నాకు ఈ బయట ఫుడ్ ఇంకా హాస్టల్ ఫుడ్ అస్సలు నచ్చదు. ఎప్పుడైనా చేసుకోవడానికి ఓపిక లేకపోతే బయట తింటాను. చాలా వరకు నా ఫుడ్ నేనే చేసుకుంటాను చెప్పాడు విదుర్. డాక్టర్ అనిపించుకున్నావు, గుడ్ గుడ్ అంది హషి. వావ్, నువ్వు నన్ను మెచ్చుకున్నావు అన్నాడు విదుర్. ఎగ్జైట్ అవ్వకు, పని చూడు చెప్పింది హషి. పనేమి లేదు, ఇక తినడమే అన్నాడు విదుర్. అదేంటి అడిగింది హషి. అప్పుడు చూసింది విదుర్ మాట్లాడుతూనే చపాతీస్ కాల్చి రెడీగా పెట్టేశాడు. హషి మనసులో ఈ విదుర్తో రోజు వంట చేయిస్తే 1-2 రోజులైతే చేస్తాడు, తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోతాడు కదా అనుకుంటోంది. ఏంటి లాయరమ్మా, రా అన్నాడు విదుర్. విదుర్ ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని టెర్రస్ మీదకు వెళ్ళిపోయాడు. ఎందుకు విదుర్ ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాడు? నా కోసం అంటాడు. నన్ను ఎప్పుడు చూడలేదు, నాతో మాట్లాడలేదు. కేవలం నీరజ్ కోసం కూడా నాకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాడా? నేను స్టోర్ రూమ్ ఇచ్చినా నన్నేమీ అడగలేదు. కండిషన్స్ అన్నీ ఒప్పేసుకుంటున్నాడు. ఇంకేదో ఉంది, కనిపెడతాను అనుకుంది హషి. టెర్రస్ మీద రూమ్ బయట కూర్చుని ఫుడ్ తింటూ ఉంటాడు విదుర్. ఇంతలో తనకు హారిక కాల్ చేస్తుంది. చెప్పు వదినా అన్నాడు విదుర్. ఏంటి, హషి నీతో చపాతీలు చేయించిందా అడిగింది. అవును వదినా. అంటే తనేమీ అడగలేదు, నేను హెల్ప్ చేయొచ్చా అంటే చెయ్యని చెప్పింది. సడన్గా అవును వదినా, నీకెలా తెలుసు నేను ఇక్కడున్నానని అన్నాడు.
నవ్వుతూ. కున్నూరని నాకి స్టోరీ చెప్తావా అంది హారిక నవ్వుతూ. అది వదినా అంటూ నసిగాడు. హవిక గురించి నువ్వు కూడా చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు విదుర్. మనకే ఇలా ఉంటే హషీకు ఎలా ఉంటుంది? తనకు ఇప్పుడు ఎవరో ఒకరి తోడు ఉండాలి. నన్ను నీరజ్ని మీరింటికి పంపించినప్పుడే అర్థమైంది నువ్వు తనతో కొద్ది రోజులు ఉండబోతున్నావని చెప్పింది హారిక. అవును వదిన, పైకేదో మొండిగా ఉంటుంది కానీ ఎవ్రీ సెకండ్ తనకు హవికే గుర్తుకొస్తోంది. అది ఎంత రాక్షసుదినా జాలి దయ లేకుండా నన్ను స్టోర్ రూమ్లో ఉండమంది చెప్పాడు విదుర్ అసలు విషయం. అవునా అంది నవ్వుతూ హారిక. అక్కడ హర్షీ బాబు అస్సలు నేను ఇంట్లోకి రానిచ్చిందంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది హారిక. ముందు గెంటేసింది, తర్వాత మల్లిక సిస్టర్ రికమెండేషన్తో వచ్చాను ఇక్కడికి చెప్పాడు విదుర్. అవునా, హర్షితో జాగ్రత్త విదుర్, తనకు నచ్చని పనులు అస్సలు చేయకు చెప్పింది హారిక. చేస్తాను వదినా, ఇకపై తనకు నచ్చని పనులే చేస్తాను. తనను చాలా ఇబ్బంది పెడతాను. తను నన్ను తిట్టాలి కొట్టాలి కూడా అన్నాడు విదుర్. హర్షిని ఇబ్బంది పెడతావా? ఏంటి నువ్వు చెప్పేది అడిగింది ఆశ్చర్యంగా. తనను మనం సైలెంట్గా వదిలేస్తే ఎప్పుడు హవి ఇంకా వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తుంది. నేనేమైనా చేశాను అంటే కోపంతో నా మీద అరుస్తుంది. అప్పుడు తనకు ఆ ఆలోచనలు రావు కదా. ఏం చేస్తే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతానా అని ప్లాన్ చేస్తుంది. అలా డైవర్ట్ చేయొచ్చు అని చెప్పాడు విదుర్. అంతా విన్న హారిక, కానీ నువ్వు ఇబ్బంది పడితే నిన్ను ఇంట్లో నుండి పంపించేస్తుంది కదా అడిగింది. లేదు వదిన, అలా అంటుంది కానీ నన్ను పంపించదు. ఎందుకంటే హషీకు ఒకరి సహాయం పొందడం ఇష్టం ఉండదు. నేను చేసిన హెల్ప్కి బదులుగా ఇక్కడ ఉంటాను అంటే ఒప్పుకుంది. కాబట్టి కొద్ది రోజులు నన్ను భరిస్తుంది కానీ పంపదు అని చెప్పాడు విదుర్. సరే అయితే, అలా అని మరీ ఇబ్బంది పెడితే నేను ఒప్పుకోను అంది హారిక. సరే వదిన గారు, మీ చెల్లిని మేమేమీ అనము ఓకేనా అన్నాడు విదుర్. చెల్లేంటి ఆశ్చర్యంగా అడిగింది హారిక. విదుర్ తడపడుతూ, ఏదో ఫ్లోలో వచ్చిందిలే వదిన, నేనుంటాను బాయ్ అన్నాడు. ఓహో, మరిది గారి ఆలోచన ఇదా, పోనీలే, నాకు ఒక పని తప్పింది అనుకుంది హారిక మనసులో. మరొక వైపు నైట్ డిన్నర్కు అందరూ కూర్చుని ఉన్నారు డైనింగ్ దగ్గర. విదుర్ ఎప్పుడు వస్తాడు నీరజ్ కున్నూరు నుండి అడిగాడు నవీన్. ఒక వారం తర్వాత వస్తానని పిన్నితో చెప్పాడంట నాన్న అన్నాడు నీరజ్. ఈరోజు విదుర్ ఫ్రెండ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వచ్చింది. వీడు ఆ అమ్మాయికి కున్నూరు వెళ్తున్నట్లు చెప్పనే లేదు. నేను తర్వాత జాయిన్ అవ్వమన్నాను తనను, కానీ డ్యూటీ ఫస్ట్ అని ఈరోజే జాయిన్ అయింది చెప్పాడు నవీన్. ఇంతలో శాంతి, బావగారు మీరు మాట్లాడేది అన్వి గురించా అడిగింది. అన్వి నీకెలా తెలుసు శాంతి అన్నాడు నవీన్. ఒకసారి విదుర్ కోసం మన ఇంటికి వచ్చింది బావగారు. ఎంత లక్షణంగా ఉందో ఆ అమ్మాయి అంది శాంతి. ఆ అమ్మాయి మన హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని అంత దూరం నుండి వస్తే విదుర్ తనను సరిగ్గా పట్టించుకోలేదు చెప్పాడు నవీన్. అవును బావగారు, ముందు కూడా అన్వి వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట, అందుకే ఇంటికి వచ్చింది డైరెక్ట్గా అని చెప్పింది శాంతి. అంత విన్న హారిక మనసులో, ఏంటి చిన్నత్త ఆ అమ్మాయి గురించి అంత ఎక్సైట్ అవుతూ చెప్తోంది, కొంప తీసి విదుర్కి చేసుకోవాలనుకుంటుందా ఏంటి అనుకుంటోంది. ఇంతలో నవీన్, ఒకసారి వాడికి ఫోన్ చేసి అన్వి గురించి చెప్పు శాంతి అన్నాడు. అలాగే బావగారు అంది శాంతి కూడా. ఇంతలో ఆనంద్ కలెక్ట్ చేసుకొని, వాడు వెళ్ళింది బ్రేక్ కోసం కదా అన్నయ్య, ఎందుకు డిస్టర్బ్ చేయటం, వచ్చాక మాట్లాడతాడులే అంటూ సర్ది చెప్పాడు. 5 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఏమి డిస్టర్బ్ అవ్వలేండి, నేను ఇప్పుడే మాట్లాడతాను వాడితో అంది శాంతి ఉక్రోషంగా. ఈ శాంతి అన్వి గురించి ఎక్కువ ఆలోచిస్తోంది, నాన్నకు తెలిస్తే ఏమవుతోందో అనుకుంటున్నాడు ఆనంద్ మనసులో. ఇంతలో విదుర్కి కాల్ చేసింది. అమ్మా చెప్పు అన్నాడు విదుర్. రే విదుర్, ఈరోజు హాస్పిటల్కి నీ ఫ్రెండ్ వచ్చిందంట్రా చెప్పింది శాంతి. విన్న విదుర్ మనసులో, అన్వి అప్పుడే జాయిన్ అయిందా, అంత తొందరేంటి అనుకున్నాడు. ఏంట్రా ఏం మాట్లాడావు అడిగింది శాంతి. హా అమ్మా, అది నేనే చెప్పాను జాయిన్ అవ్వమని అన్నాడు విదుర్. నువ్వే చెప్పి టైంకి ఇక్కడ లేకుండా వెళ్ళిపోతే ఎలా, ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది చెప్పు అడిగింది శాంతి. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముందమ్మా, నాతో ఏంటి పని తనకు, ఇప్పుడు జాయిన్ అయింది కదా పెద్దనాన్న చూసుకుంటారు చెప్పాడు విదుర్ రెక్లెస్గా. ఎంతైనా నీ ఫ్రెండ్ కదా,
పైగా తనకిక్కడ పెద్దగా ఫ్రెండ్స్ లేరంట. ఉన్నా వాళ్ళంతా మంచివాళ్ళు కారంట. పాపం ఒక్కతే ఉంటుందంట చెప్పింది శాంతి. అయితే నేనేం చేయాలమ్మా అడిగాడు విసుగ్గా. అబ్బా నువ్వు మీ నాన్నలాగేరా, సరిగా వినిపించుకోరు చెప్పేది. ఆ అమ్మాయి మన హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికే లండన్ నుండి వచ్చిందంట కదా అంది శాంతి. అయితే అన్నాడు విదుర్. పాపం ఇక్కడ ఎవరూ తెలీదు కదా, ఆ అమ్మాయిని మన ఇంట్లోనే ఉండమని చెప్పాలి కదా నువ్వు అంది శాంతి. అమ్మా తనేమీ చిన్నపిల్ల కాదు, పైగా వాళ్ళ సొంత ఊరు కూడా ఇదే. ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ ఉంటారులే అన్నాడు విదుర్. బంధువులుంటే ఆ అమ్మాయి ఒంటరిగా ఎందుకుంటుంది అంది శాంతి. మౌనంగా ఉన్నాడు కాసేపు విదుర్. అబ్బా అమ్మా, అలా అమ్మాయిని ఎలా అడగాలి? మన ఇంట్లో ఉండు అని తను ఏమనుకుంటుంది? మన ఇంట్లో ఫ్రీగా ఉండలేదులే తను చెప్పాడు విదుర్. అని నీకు చెప్పిందా? మొన్న నీకోసం వచ్చినప్పుడు చూశాను, చక్కగా ఉంది, మనుషుల్లో ఇట్టే కలిసిపోయేలా ఉంది చెప్పింది శాంతి. పెళ్ళేటప్పుడు నా కాళ్ళకు నమస్కారం కూడా చేసింది తెలుసా? ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు ఉన్నారా అసలు? అది కూడా లండన్ నుండి వచ్చిన అమ్మాయి అంటోంది శాంతి. అంతా విన్న విదుర్, అన్వి మన ఇంటికి వచ్చిందా? ఎప్పుడు నాకు చెప్పలేదే అడిగాడు ఆశ్చర్యంగా. నువ్వు ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదంట, అందుకే ఇంటికి వచ్చింది చెప్పింది శాంతి. సరే నేను మాట్లాడతాను తనతో, ఉంటానమ్మా, బాయ్ అన్నాడు కోపంగా. రే విదుర్ నేను చెప్పే అంటుండగానే పెట్టేశాడు ఫోన్. విదుర్ మనసులో అన్వి ఇంటికి వచ్చిందా? అడ్రస్ ఎలా తెలుసు? అమ్మ మాటలు వింటుంటే ఇంట్లో ఏదో పెద్ద పెర్ఫార్మెన్సే ఇచ్చినట్లుంది. బంటిగాడు చెప్పినట్లు నిజంగానే ఇంకా నన్ను ప్రేమిస్తోందా తను? నేను మాట్లాడనేమో అని ఫ్రెండ్ అని అందా? ఒకసారి అన్విని అబ్జర్వ్ చేయాలి, తనను గమనించాలి అనుకున్నాడు మనసులో. మరొక వైపు విదుర్కి కొత్త ప్లేస్ అవ్వడంతో రాత్రైనా నిద్ర రాదు. రూమ్ బయటికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉన్నాడు. కిందకి చూస్తే హషి బెడ్రూమ్ లైట్ వెలుగుతూనే ఉంటుంది. హషి ఇంకా నిద్రపోలేదా అనుకున్నాడు. కిందకి వచ్చి మెల్లగా బెడ్రూమ్ విండో దగ్గర నిలబడి లోపలికి చూశాడు. అక్కడ హషిని చూసి విదుర్కి కంట్లో నీళ్ళు ఆగలేదు. తను భయంతో బెడ్రూమ్ లైట్ వేసుకొని బెడ్ కింద లోపలికి ముడుచుకొని పడుకొని బయటకు అటు ఇటు చూస్తూ ఉంది. ఏంటిది, హషికు చీకటంటే ఇంత భయమా అనుకున్నాడు విదుర్. హవికకు యాక్సిడెంట్ అయ్యి 5 వారాలైంది. అప్పటి నుండి రోజు ఇలాగే భయపడి ఉంటుందా? మల్లిక సిస్టర్తో ఫోన్లో ఇదే కదా చెప్పింది. ఎన్ని రాత్రుళ్ళు నిద్రపోకుండా ఏడ్చాను అని అనుకున్నాడు. ఎందుకే ఇంత నరకం అనుభవిస్తూ కూడా ఒక్కరిని కూడా దగ్గరికి రానివ్వవు అనుకున్నాడు మనసులో. విదుర్ కాసేపు ఆలోచించి డోర్ కొడతాడు. హషి భయపడుతూ ఎవరది అంటోంది. లాయరమ్మా నేను అన్నాడు విదుర్. మెల్లగా హాల్లోకి వచ్చి డోర్ తీస్తుంది. కోపంగా చూస్తూ ఏంటి ఈ టైంలో అని అడిగింది. అది కొత్త ప్లేస్ కదా, నాకు నిద్ర రావడం లేదు అన్నాడు విదుర్. అయితే నన్నేం చేయమంటావు? నేనొచ్చి నీకు జోలపాట పాడాలా అంది హషి. టెనెంట్స్కి ఆ ఫెసిలిటీ కూడా ఉందా అన్నాడు విదుర్. కొట్టనంటే ఫేస్ చట్నీ అవుతుంది అంది హషి కోపంగా. అరే ముందు చెప్పేది విను లాయరమ్మా, నాకు టెర్రస్ మీద నిద్ర రావడం లేదు, ఈ రోజుకి ఇక్కడే హాల్లో పడుకుంటాను ప్లీజ్ అంటూ బతిమలాడాడు. ఇక్కడ అస్సలు ఒప్పుకోను అంది హషి. ఎందుకు అడిగాడు విదుర్. నాకు ఇష్టం లేదు అంతే అంది కోపంగా. ప్లీజ్ లాయరమ్మా ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు. నా నిద్ర డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి పడుకో పో అంది హషి కోపంగా. అబ్బా సరే ఇక నీకు నిజం చెప్పేస్తా అన్నాడు. నిజమా? ఏంటది అడిగింది హషి ఆతృతగా. అది నాకు చీకటంటే భయం. నేను ఎప్పుడూ ఒంటరిగా పడుకోలేదు. ఇంట్లో ఉన్నప్పుడు నీరజ్ అన్నయ్య నేను పడుకునేవాళ్ళం. లండన్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఒక్కడనే, పైగా ఆ స్టోర్ రూమ్ని మీరు ఎప్పుడో ఒకసారే కదా ఓపెన్ చేస్తామన్నారు, అందుకే కాస్త భయం ఎక్కువగా ఉంది అంటూ నాటకాలు వేశాడు విదుర్. హషి అతన్ని పైనుండి కిందకు చూసి ఇంతెత్తున్నావు, చీకటికి భయం అంటున్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. చీకటికి మన ఎత్తు గురించి ఏం తెలుస్తుంది చెప్పు అన్నాడు విదుర్. అయినా సరే నేను ఒప్పుకోను అంది హషి.
విదుర్ ఏడు ఫేస్ పెట్టుకొని, అంతేలే, హవిక హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకు నేను ఎంత చేశానో తెలుసా? నువ్వేమో కనీసం నన్ను ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు అన్నాడు. హే, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు హెల్ప్ చేసావనే కదా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను అంది హషి. ఇంట్లో ఉండనిస్తే సరిపోతుందా? పాపం పిల్లాడికి ఇంట్లో సౌకర్యంగా ఉందో లేదో చూసుకోవా అన్నాడు విదుర్. అదంతా నాకు అనవసరం అంది హషి. అంతేలే, నేను హవికకు ఎంత చేశా అన్నాడు విదుర్. హే, ఆపు, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? సరే, ఈ ఒక్క రోజుకి పడుకో, రేపటి నుండి అస్సలు ఒప్పుకోను అంది హషి. ఓకే ఓకే అంటూ సంతోషపడిపోయాడు. విదుర్ హాల్లో పడుకుంటే హషి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. హషి మనసులో, ఆ రోజు నీరజ్తో ఇదే డైలాగ్ చెప్పి కేక్స్ డెలివరీకు పంపించాను అంటే నీరజ్ నా గురించి అన్ని విషయాలు చెప్పాడన్నమాట. అయినా విదుర్కి నిజంగానే భయమా? ఆలోచిస్తూ బయట విదురు ఉన్నాడన్న ధైర్యంతో హాయిగా లైట్ ఆఫ్ చేసి పడుకుండిపోయింది. హషి నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక విదుర్ లోపలికి వస్తాడు. విదుర్ తననే చూస్తూ కన్నీళ్లతో, ఎందుకు హషి ఇంత మొండిగా ఉంటావు? ఒకవేళ నేను నీ కోసం ఈ ఇంటికి రాకపోయుంటే ఇలాగే ఉండేదానివా ఎన్నాళ్ళైనా అనుకున్నాడు. ప్రశాంతత అనేది లేకుండా చేసుకుంటున్నావు. నీకు నువ్వే. ఇక ఏమైనా సరే నిన్ను విడిచి వెళ్ళేదే లేదు. వస్తే నాతో ఇంటికి తీసుకువెళ్తాను, రాను అంటే నీతో పాటు నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను అనుకున్నాడు. హషి దగ్గర చాలాసేపు కూర్చొని తనని చూసి బయటకు వచ్చేస్తాడు. హాల్లో సుభాషిత ఫోటోని చూస్తాడు. ఏమైందంటే మీ లైఫ్లో ఎందుకు ఇది ఇంత సైకోలాగా అయిపోతుంది? మనిషి అంటే ఇష్టం ఉండదు, ప్రేమ అంటే నచ్చదు, బంధాలంటే కోపం. హషి ఇలా ఉంది అనే బాధ కన్నా ఇలా ఉండడానికి కారణం ఏదో పెద్దగానే ఉందనిపిస్తోంది. ఎక్కువ బాధగా ఉంది. ఎన్నేళ్ల నుండి మోస్తోందో మరి ఆ బాధను. హవి ఉండి ఉంటే చూసుకునేది. ఇప్పుడు తను కూడా లేకపోవడంతో తనలో తానే ఏడుస్తోంది అనుకుంటూ ఫోటోతోనే మాట్లాడుతున్నాడు విదుర్. మరొక వైపు మిడ్ నైట్ మెలకు వచ్చి చూస్తుంది హారిక. తనకు నీరజ్ బెడ్ మీద కనిపించడు. చుట్టూ చూసి బాల్కనీకి వస్తుంది. అక్కడ రైలింగ్కి ఆనుకుని కింద కూర్చొని నిద్రపోతూ ఉంటాడు నీరజ్. అయ్యో, నీరజ్ ఏంటి ఇంత చలిలో ఇక్కడ పడుకున్నాడు అనుకుంటూ దగ్గరకు వెళ్ళి చూసిన హారికకు నీరజ్ చేతిలో హవిక ఫోటో కనిపిస్తుంది. నీరజ్, నీ ప్రేమ ఇంత స్వచ్ఛమైనప్పుడు ఆ దేవుడు జాలి లేకుండా ఎందుకు హవిను తీసుకువెళ్ళిపోవాలి? పోనీ నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. ఎలాగో నాది మూగ ప్రేమే కదా, ఎవరికీ తెలీదు. ఎవరు ఇంతలా బాధపడేవారు కాదు. నువ్వు ఇంత బాధపడుతూ నన్ను వెళ్ళిపోమన్నావు. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఇంట్లో ఎవరికి తెలుస్తుంది? నువ్వు రోజు ఇక్కడ కూర్చొని హవిక ఫోటో చూస్తూ ఇక్కడే నిద్రపోతావని. ఎవరు చూసుకుంటారు నిన్ను అనుకుంది. లోపలికి వెళ్ళి ఒక మందపు దుప్పటి తీసుకొచ్చి తనకు నిండుగా కప్పి నీరజ్ను తన ఒడిలో పడుకోబెట్టుకొని తననే చూస్తూ ఉంటుంది. ఈయనే ఇలా ఉన్నారు అంటే హషి ఎలా ఉందో, అది అసలే మొండిది, ఎవరిని దగ్గరికి కూడా రానివ్వదు. విదురు ఎన్ని తిప్పలు పడుతున్నాడో దానితో. ఎలాగైనా త్వరగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి ఇక్కడికి వచ్చేసేలా చేయాలి. అప్పుడైనా అందరూ సంతోషంగా ఉంటారు. హషి బాధ్యత హవిక ఈయనకు ఇచ్చింది. అది నెరవేరినందుకైనా కాస్త కుదుట పడతారు. ఏదో ఒకటి చేసి ఆ పని త్వరగా చేసేయాలి. కానీ చిన్నత్త ఎవరో అన్వి అని చెప్పింది. ఒకసారి ఆ అమ్మాయి గురించి విదుర్తో కూడా మాట్లాడాలి అనుకుంటూ ఆలోచనల్లో పడింది. ఆలోచిస్తూ వెనక్కి ఆనుకొని నిద్రపోయింది హారిక. మరొక వైపు హాల్లో నిద్రపోయిన విదుర్ ఫోన్ మోగుతూనే ఉంది. అయినా విదుర్ నిద్ర లేవడు. ఆ ఫోన్ సౌండ్ భరించలేక అప్పటికే లేచి తన పని చేసుకుంటున్న హషి ఒక మగ్గు వాటర్ తెచ్చి విదుర్ ఫేస్ మీద పోసింది. అద్దిరిపడి పైకి లేచి, హేయ్ మెంటల్ దానా, ఏంటిది అన్నాడు. ఎవరికి మెంటల్ అడిగింది కోపంగా. ఓ సారీ, అయినా ఏంటిది, ఎందుకు నీళ్లు కొట్టావు అన్నాడు విదుర్. ఆ ఫోన్ గంట నుండి అరుస్తూనే ఉంది, దాని సంగతి చూడు ముందు అంది కోపంగా. ఓ ఫోనా, మెల్లగా నిద్ర లేపొచ్చు కదా, ఇంత వైల్డ్గా లేపాలా అన్నాడు విదుర్. ఓహో, నీ పక్కన కూర్చొని నుదుటిన ముద్దు పెట్టి బేబీ లేట్ అయింది త్వరగా లే అని చెప్పాలా అంది హషి. విదుర్ మనసులో ఆ రోజు ఎంతో దూరంలో లేదులే అనుకుంటున్నాడు. నేను మాట్లాడుతుంటే సిగ్గుపడతావేంటి అంది హషి. అంటే ఏదో గుర్తొచ్చిందిలే అన్నాడు విదుర్. అన్వి గుర్తొచ్చిందా?
అడిగింది హషి. విదురు ఒక్కసారిగా షాక్ అవుతూ అన్వి నీకెలా తెలుసు అన్నాడు. గంట నుండి ఫోన్ చేసేది తనే, ముందు కాల్ చేసి మాట్లాడు ఎంత మిస్ అవుతోందో నిన్ను అంది హషి.